దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకులతో చేతులు కలిపి రచ్చ చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. తండ్రి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకులైన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబుతో చేతులు కలిపి కుటుంబాన్ని బయటికి ఈడుస్తుంటే తండ్రి ఆత్మ సంతోషిస్తుందా, క్షోభిస్తుందా? సమాధానం చెప్పాలంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు పుష్పశ్రీవాణి ప్రశ్నించి దీనికి సమాధానం చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి కోటలో తన నివాసం నుండి ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్తోనే వైఎస్ షర్మిల మాట్లాడుతోందని, అలాగే తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. అన్న తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తిని, చెల్లెలకు కూడా ఆస్తిని ఇచ్చిన అన్న రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారని ఆమె తెలిపారు. ఎవరైనా తెలుగుంటి ఆడపడుచు అన్న బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆస్తి వివాదం పేరుతో చెల్లెలు షర్మిల వ్యతిరేకులతో చేయి కలిపి కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడుస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డిపై కుట్రలో భాగమని పుష్పశ్రీవాణి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా జగన్ వెంట ఎందుకు నడుస్తున్నారు అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికురాలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను దానికి సమాధానం చెప్పాలని భావిస్తున్నాను. అమ్మ షర్మిల గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి అన్యాయం ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు మీరు రోడ్డు మీదకు లాగుతున్నారు? ఇది మీకు సమంజసమేనా? ఈరోజు రాష్ట్రంలో ఏ కుటుంబంలోనైనా సరే, ఏ చెల్లైనా సరే అన్న నాశనాన్ని కోరుకునేటువంటి చెల్లెలు ఎక్కడైనా ఉందా? ప్రతి ఒక్క ఆడబడుచు కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అన్న బాగుండాలని కోరుకునేటువంటి పరిస్థితులే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ ఈరోజు మీరు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం నాయకులతోటి చేతులు కలిపి జగనన్న మీద ఇలాంటి అబండాలు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఎవరైనా సరే తోడబుట్టినటువంటి చెల్లెలకి పంపకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టార్జితంలో కూడా మీకు ఆస్తి వాటా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవ్వడం అనేది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ అన్నా కూడా తన కష్టార్జితంతో, అది కూడా ఆడబిడ్డకి పెళ్ళైపోయిన 20 సంవత్సరాల తర్వాత ఆస్తి పంచిపెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. నిజంగా భారతమ్మకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అభినందించాలి. ఎందుకనంటే ఏ వదినా కూడా ఆడబడుచుకి వాళ్ళ కష్టార్జితంలో ఆస్తి ఇవ్వడానికి అంత తేలిగ్గా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ చాలా హుందాగా, చాలా పెద్ద మనసుతోటి భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా వదిలు ఇద్దరూ కూడా మీకు ఆస్తి ఇవ్వడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. ఈరోజు మీరు చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ చెల్లెలకి వాళ్ళ కష్టార్జితంతో వచ్చినటువంటి, వాళ్ళ కష్టార్జితమైనటువంటి ఆస్తుల్లో వాటా ఇచ్చారా? సమాధానం చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఏమంటారనంటే ఎంత దారుణం అంటే, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో జగనన్న పెట్టించారా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారము సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు మీరు ప్రశ్నించలేదా? మీరు ఎన్నో సందర్భాల్లో మీరు మీటింగుల్లో మాట్లాడినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో ఎక్కించారు అన్యాయంగా అని చెప్పేసి మీరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడలేదా? రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ పోరాటం చేసిన విషయం మీకు తెలీదా? ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. వాస్తవమా కాదా చెప్పండి. ఈరోజు ఎంత అన్యాయంగా మీ నోటితో మీరే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాట్లాడినటువంటి మీరు ఈరోజు
ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాబట్టి మీరు మాట మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్లో పేరు చేర్పించారని చెప్పడం నిజంగా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత దారుణంగా మీరు మాట్లాడతారని మేమైతే భావించలేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారితో మీరు చేతులు కలపడం చూస్తే ఆయన ఆత్మ సంతోషిస్తుందా, క్షోభిస్తుందా? సమాధానం చెప్పండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా జగనన్న వెంటే నడుస్తారు. మీరు ఇంత దారుణంగా 1 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నా సరే రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరూ కూడా మీ వెంట నడవలేదు. ఎందుకో తెలుసా? ఏదైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులకి పంచుకోవాలని వారసురాలుగా మీరు చెప్పుకోవచ్చేమో, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం, ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా జగనన్న తోటే నడుస్తాం. ప్రతి ఒక్కరం కూడా జగనన్న వెంటే నడుస్తాము, జగనన్న తోటే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పటికైనా కుట్రపూరితమైనటువంటి మనుషులు ఎవరో మీరు తెలుసుకోవాలని మేము భావిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో, జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతమ్మ గారు కానీ ఎంతో సహృదయంతో, ఎంతో మంచి మనసుతోటి వాళ్ళ కష్టాజీతంలో సంపాదించుకున్న ఆస్తి కూడా మీకు ఇవ్వాలని చెప్పేసి మీకు ఇస్తే ఈరోజు అటువంటి అన్నకి వెన్నుపోటు పొడిచేలాగా మీరు రాజకీయాలు చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా, జగనన్న చెల్లెలుగా మేమంతా మిమ్మల్ని మేము గౌరవిస్తాం మేమంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయడానికి అందరితో చేతులు కలిపి జగనన్న నాశనాన్ని చేయాలని చూస్తే మాత్రం ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే అభిమాని కానీ ఎవరూ కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది. ఈరోజు ఫస్ట్ నుంచి గమనిస్తే హత్యలు, దాడులతో 1 నెల. అదేవిధంగా జత్వాని ఆ అమ్మాయిది ఒక నెల రోజుల పాటు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకొక నెల రోజులు చూస్తే బోట్లు అడ్డుపెట్టి ప్రకాశం బ్యారేజ్ని కూర్చేయాలని చెప్పేసి అదొక నెల రోజులు. అదేవిధంగా లడ్డూ వ్యవహారం 1 నెల రోజులు. ఈ నెల వచ్చేసరికి మీరు చేసేటువంటి ఆరోపణలు పెద్ద పెద్ద హెడ్లైన్స్ చేస్తూ ఆంధ్రజ్యోతిలో, ఈనాడులోని మెయిన్ పేజీలోని రావడం. అంటే ప్రతి నెల కూడా ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రపూరితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాలనే ఒక కుట్రలో భాగంగా ఈరోజు టాపిక్ డైవర్షన్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ, రాష్ట్రంలో మీరు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలని నెరవేర్చలేదని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారని, ఎక్కడ నిలదీస్తారని, ఎక్కడ చర్చించుకుంటారని ప్రతి నెల ఏదో ఒక టాపిక్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందులో భాగమే మీరు కూడా అని చెప్పి మర్చిపోవద్దు. ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావుగా మారే ఆలోచన మీరు మార్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా జగనన్న వెంటే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆడపడుచులు జగనన్నకి అండగా ఉన్నారు. లక్షలాది మంది ఆడపడుచుల ఆశీస్సులు జగనన్న వెంట ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.